ఇంతకు ముందుల ఈ భానుప్రియ, రాధిక, రాధ, విజయశాంతి, సావిత్రి గారు, జమున వీళ్ళ హయాంలో వచ్చినప్పుడు ఇటువంటి బజార్లు ఎక్కి ఇటువంటి అల్లర్లు చేసినటువంటి ఆడవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు వస్తున్నారంటే వీళ్ళు మరి ఏమి ఆశించి వస్తున్నారు, వీళ్ళ జీవితాలను ఎక్కడ పతనం చేసుకుందామని వస్తున్నారో ప్రేక్షకులకి తెలుసు, ప్రజలకి తెలుసు, సినిమా ప్రేమికులకి తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఏమనుకుందో తెలీదు. ధైర్యంగా కేసు పెట్టేశారు. ఆయన జైలుకి వెళ్ళారు. నేషనల్ అవార్డు ఆగిపోయింది అని అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టడం వల్ల ఆ అమ్మాయి అనుకున్న రిజల్ట్ వచ్చిందంటారా? తెలియదు ఆ అమ్మాయి ఏమనుకొని కేసు పెట్టిందో తెలియదు. అతన్ని అయితే లోపలికి తీసుకెళ్లారు, మళ్ళీ బెయిల్ మీద ఎట్లా కూడా బయటకు వచ్చారు, మళ్ళీ సెట్లో కూడా అడుగు పెట్టారు. హ్యాపీ. అతని ఇమేజ్ అతనికి ఏం తక్కువ కాలేదు. ఈ అమ్మాయి అతన్ని అల్లరి చేసి ఈ అమ్మాయి అల్లరి పాలయ్యి ఈ అమ్మాయి ఎక్కడ అవకాశాలు లేకుండా చేసుకుంది, కానీ అతని ఇమేజ్ అతనికి ఏం తక్కువ కాలేదు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒక మగాడు నీతి నిజాయితీగా ఉంటే వాడే గెలుస్తాడు, ఒక ఆడది నీతి నిజాయితీగా ఉంటే ఆడదే గెలిచిద్ది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఎవరైనా ఈసారి పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి హీరోలపైనే కానీ, కొరియోగ్రాఫర్లపైనే కానీ, లేకపోతే ప్రముఖుల పిల్లల మీదే కానీ, యూట్యూబర్స్ ప్రముఖుల పిల్లల మీదే కానీ ఏ అమ్మాయి అయినా ఇటువంటి అరాచకాలు చేయాలి అంటే ఆచితూచి ఆలోచించి చేసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ బాగుంటుంది, ఆ అమ్మాయికి రేపటి రోజున మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఏదో చేద్దాంలే చెందుదాంలే పోతే మనం పోతాంలే ఎవడో ఏదో ఇస్తాడులే అనుకుంటే ఈ అమ్మాయి రోడ్లు పాలైద్ది.